నేను అదే చెప్పాను. మేడం గారు బ్రింగింగ్ హిమ్. ఏమో నాకు తెలీదు. జరిగేది చూస్తూ ఉండాలి అంతే. శిశిర, నాకసలు ఇంట్రెస్ట్ లేదు. దయచేసి నన్ను బలవంతం చేయకు. ఏదైనా దైవ కార్యం చేసేటప్పుడు ఎందుకు నువ్వు వెనకంజ వేస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎవరో పాపం చేసిన వాళ్ళు జంకినట్టుగా ఎందుకలా జంకుతున్నావు? నాకిష్టం లేదు అంతే. ఎందుకు ఇబ్బంది పడతావు? అక్క చెప్పినట్టు చెయ్యి. సరే కానివ్వండి. రాజ్, ఇది నీకోసమో నాకోసమో చేస్తున్న పని కాదు రాజ్. నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ కోసం. ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని అంతే. సరే శిశిర, అందుకే నేను ఒప్పుకున్నాను. మీరు కానివ్వండి, స్టార్ట్ చేయండి. నీ చేతుల మీదుగా నువ్వే హోలిక దహనం చేయాలి. ప్లీజ్ శిశిర, నా వల్ల కాదు, నేను చెయ్యను. మళ్ళీ ఎందుకీ ఆలోచన? సరే, ముందు నేను పూజ చేస్తాను. ఈ ఇంట్లో మనం మనకి తెలియకుండా ఫేస్ చేస్తున్న సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనకి ఎనర్జీ అవసరం. చెడు మీద మనం గెలవాలంటే ఈ ఇంట్లో ఏదో ఒక పూజ జరగాలి. అదే ఈ హోళిక దహనం. దీంతోనే మొదలు పెడదాం. అన్ని భయాలు పోతాయా అమ్మా? అవును భవాని, ఎనర్జీ వస్తుంది, ధైర్యం కలుగుతుంది. అసలు ఈ హోళికా దహనం ఎందుకు చేస్తారు? అమ్మా, ఈ హోళిక అంటే ఎవరు? చెప్తాను. హోళిక హిరణ్యకశిపుడు చెల్లి. హిరణ్యకశిపుడు అంటే ఎవరమ్మా? ప్రహ్లాదుడి తండ్రి. పెద్ద రాక్షసుడు, రాక్షసరాజు. అతనికి విష్ణుమూర్తంటే అస్సలు పడదు. దైవాన్ని ఓడించి ముల్లోకాలను తనే ఏలాలి, తనే రాజవ్వాలని అనుకున్నాడు. ఆ హిరణ్యకశిపుడు శివుణ్ణి ప్రార్థించి వరాలు పొందాడు. అతని చెల్లెలే హోళిక. అతని కొడుకు ప్రహ్లాదుడికి విష్ణుమూర్తంటే చాలా భక్తి. అది భరించలేక చెల్లెల్ని ఆజ్ఞాపించి ప్రహ్లాదుణ్ణి చంపమన్నాడు. అప్పుడు హోళిక ప్రహ్లాదుణ్ణి అగ్నిజ్వాలలకి ఆహుతి చెయ్యాలని చూసి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని దహించి చంపేయాలని చూసింది. కాని ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. హోళిక ఆ అగ్నికి ఆహుతైపోయింది. అందుకే చెడు మీద మంచి గెలవడానికి సంకేతంగా హోళిక దహనం చేస్తారు. అలాగే దీన్ని కామదహనం అని కూడా అంటారు. శివుడు కామదేవుణ్ణి తన మూడో కన్ను తెరిచి దహించాడు. ఆ సందర్భాన్ని కామదహనం అని కూడా అంటారు. హోళికా దహనం లెక్క ప్రకారం శీతాకాలం వెళ్ళిపోయి ఎండాకాలం వచ్చిందని అర్థం. అందుకే హోళికా దహనం అనేది చాలా ప్రాముఖ్యం. మన ఇంట్లో జరుగుతున్న సమస్యలకి హోళికా దహనం ఒక మంచి దారి చూపిస్తుంది. మరి మొదలు పెడదామా అమ్మా? మొదలు పెడదాం. నేను గురువుగారిని రమ్మన్నాను. ఆయన వస్తే మనం పూజ మొదలు పెడదాం. అప్పుడు ఈ ఇంట్లో ఉన్న శక్తులకి మనం సమాధానం చెప్పొచ్చు. పదండి, అందరం ప్రదక్షిణలు చేద్దాం. రా రాజ్.